ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా పోలవరం మండలం పోలవరంలో అభిమానులు కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు నాయకులకు పంచిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రైగర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మాట్లాడారు. ఎలా చూడండి మాయ గారు ఫోటో వెనక్కి చూడండి. ఎలా చూడండి కంగారు ఎందుకు ఇప్పుడు తిను ఓకే అండి. సర్పంచ్ గారు ఎదరండి సరే ఫోటో తీయండి చాలు వద్దు ఫోటో తీయండి. భోజనం చేయక్కలేదు. సరిగ్గా సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా గత ప్రభుత్వం కంటే మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవడానికి ముందుగా నడుస్తుంది. పేరు ఎలాగ మంచి పేరు వస్తుంది మా ప్రభుత్వానికి. మా ప్రభుత్వం అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కూడా అధికారి మీద ఉండి ఈ కూటమి ప్రభుత్వాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతున్నారని ప్రభుత్వం చెప్తున్నాం. అదే రకంగా అన్ని ప్రాజెక్టులు కూడా అన్ని చోట్ల కూడా ఏ లోటు లేకుండా సంక్షేమ పథకాలు కూడా పెన్షన్ కావచ్చు, ఇతర లోన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వారికి పేద ప్రజలకు అందించి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయంతో ఉన్నారు. మనం చేస్తూ బీజేపీ ఈరోజు తల్లికి వందనం అనే పేరు మీద ఫండ్ కూడా 270 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి తల్లి ప్రతి పేద విద్యార్థులకు మేము వెన్నంటూ ఉంటాం. మేము అన్ని రకాలుగా తోడుగా ఉంటామని ఏర్పడి కాబట్టి ఈ కార్యక్రమాన్ని పండుగ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర ట్రైగర్ చైర్మన్ గారికి, అలాగే ఇక్కడ కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ సంక్షేమం మరి అలాగే అభివృద్ధి చేస్తూ, అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే అమరావతి చేస్తూ మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండదండగా ఉంటారని కోరుకుంటూ, మరి వేళ అమ్మఒడి పథకం ద్వారా 8,745 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం పొడుగున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని, ప్రజల ఆశీస్సులు కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.